శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామ 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 రామ. దశరథనందన రామ రామ రామ, దశముఖమర్దన రామ రామ రామ. పశుపతి రంజన రామ రామ రామ, పాప విమోచన రామ రామ రామ. అనాథ రక్షక రామ రామ రామ, ఆపద్బాంధవ రామ రామ రామ. రామ 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 రామ, రామ రామ రాజా రామ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం, విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే, వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే, భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం, అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ, నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః, సర్వగురుభ్యో నమః. సాధు సాధు మహాప్రాజ్ఞ మతిస్తే విమలోర్జిత, యస్మాత్ సంసార దుఃఖాన్నో మోక్షోపాయమభీప్ససి. మాఘమాసం శుద్ధ ద్వాదశి, మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈ ద్వాదశి. ఏకాదశి విశేషం, ద్వాదశి కూడా. ఈ ద్వాదశి యొక్క విశేషాన్ని ఈ క్షేత్ర పాలకుడైనటువంటి వరాహస్వామి భూదేవికి అనేక విశేషాలతో వరాహ పురాణంలో చెప్తారు. అట్టి ద్వాదశి రోజున దేవదేవుని దివ్య సాన్నిధ్యంలో పరమభక్తుడైనటువంటి నారద మహర్షి యొక్క పేరుతో కూడినటువంటి నారదీయ పురాణం లేదా నారద మహాపురాణాన్ని మనం శ్రవణం చేస్తున్నాం. మనం చెప్పుకున్నాం, స్వామి యొక్క దివ్య స్మరణ లేకపోతే ఎంతటి స్థితి కలుగుతోంది. మనుష్యుడైన వాడు మరలా ఈ అమ్మ కడుపులో, తల్లి గర్భంలో ప్రవేశించి జీవుడు ఎన్ని అవస్థలు పడతారు. మళ్ళా బయటకు వచ్చిన తర్వాత బాల్యావస్థలో, యువావస్థలో, వృద్ధావస్థలో, అంటే దోష దర్శనం అని అన్నది వేదాంత శాస్త్రంలో. మనుష్యుడైనటువంటి వాడు ఈ లోక విషయాలయందు నివృత్తిని పొంది పరమాత్మ వైపు అభిముఖుడు అవ్వాలి అనంటే, తానున్నటువంటి దానికంటే అత్యుత్తమమైనటువంటిది ఒకటి ఉన్నది అనంటే ఈ ఉన్నదాన్ని వదిలివేస్తాడు. లేకపోతే ఇదే హాయిగా ఉంది అనుకుంటాడు కదా. ఇది ఎలాంటిది అంటే పెద్దలు చెబుతారు. దేవేంద్రుడు దేవతలకు అధిపతి కదా. ఆయన ఒకసారి అసలు ఏమిటి భూలోకంలో సంసారం అంటూ ఉంటారు,
ఈ పశుపక్షి మృగాదులు మానవులు వీరంతా దీని నుంచి బయటపడలేరు అంటారు. తానే పరీక్షిద్దాం అనుకున్నాడు ప్రాక్టికల్. ఒక వరాహ రూపాన్ని ధరించారు. ఆ వరాహ రూపంలో ఆయనకు కూడా సంతానం భార్య అన్నీ ఒక మురికి గుంటలో ఎక్కడుంటాయి అవి అక్కడే కదా తిరుగుతూ ఉంటే ఆయనకు అది చాలా బాగుంది అనిపించింది. అంటే అక్కడ సంతానం అన్నీ కూడా భార్య ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నది. అసహ్యమైన పదార్థాలు కూడా సహ్యంగా అనిపించాయి. మన దృష్టిలో అవి అసహ్యం. ఇలాగుంటే దేవతలు చాలా రోజులు గడిచిపోయాయి. అయ్యా నువ్వు దేవేంద్రుడివి, చాలా గొప్ప స్థితి నీది, ఇదేమిటి ఇలాగ పడి ఉన్నావు, ఇది సరైనది కాదు అని అంటే, మీరు వెళ్ళిపోండి, మీరనేది ఏమిటో నాకు తెలియదు, ఇది హాయిగా ఉందంట. అంటే మహానుభావులు చక్కగా నిర్దేశిస్తారు. మనం ఉన్నటువంటిది ఎలాంటిది అని అంటే కొద్దిపాటి సుఖం ఉంటుంది, చాలా ఎక్కువ దుఃఖం ఉంటుంది. కనుక దీన్ని ఎలాగా దీని నుంచి బయటపడాలనుకునే వాడికి శాస్త్రాలు అనేక మార్గాలు చెప్పాయి. కాదు ఇలాగే ఉంటామంటే దాన్ని అవేం చేయవు కదా. మనకు విద్యార్థులు పాఠశాలలో చేరేది ఎందుకు, ఉత్తమ స్థితిని పొందాలి అని. ఫస్ట్ క్లాస్ ర్యాంకర్ ఏం చేస్తాడు, తాత్కాలికమైన సుఖాలను ప్రక్కన పెట్టి వాడు ఆ మంచి మార్కులు పొందటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని, ఆ తర్వాత దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటో వాడికి తెలుసు కనుక. అలా కాకుండా అది పట్టించుకోకుండా తిరిగేవాడికి తాత్కాలికంగా బాగానే ఉంటుంది. వీడు రాత్రి మవళ్ళు కుస్తీ పడుతుంటే వాడు హాయిగా తిరుగుతున్నాడు. నేను చూడు ఎంత హాయిగా తిరుగుతున్నానో, వాడేందో ఎప్పుడు చదువు చదువు అంటాడు. అలాగా మహానుభావులైనటువంటి వారు లోకదృష్టిలో చాలా అమాయకంగా ఉన్నట్టుగా ఉంటారు. అంతే కదా, మాయ లేనటువంటి స్థితి. దీనిలో ఉన్నవాడు ఇదే సర్వస్వం అనుకుంటాడు. ఈ నారద మహర్షి అడుగుతాడు, ఈ వర్ణన చేస్తే ఈ మానవ జన్మ ఎలాగ వస్తుంది, వచ్చిన తర్వాత వీడేం చేస్తాడు, మొత్తం ఒక్కసారి ఒక సినిమా రీల్లాగా చూపించాడు. తల్లి గర్భంలో నుంచి శరీరాన్ని వదిలేంత వరకు పర్యాలోచన అంటారు, ఆత్మావలోకనం. ప్రతిరోజు కూడా మనం నిద్రపోయే ముందు నిద్ర లేచిన దగ్గర నుంచి మనం ఇప్పటిదాకా ఏం చేశాం, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం చేశాం, ఒకసారి సమీక్ష అంటారే పెద్ద పెద్ద సంస్థలు లేదా ఏవైనా సరే, ఇప్పటిదాకా మనం ఏం చేశాం అని ఒక్కసారి సమీక్షిస్తారు. అలాగా మనం కూడా మన జీవితాన్ని సమీక్షించుకోవాలి. ఏదైనా ఉపయోగపడే పని ఇంటికి కానీ ఒంటికి కానీ సమాజానికి కానీ ఏదైనా చేసామా, లేదా మన కోసం ఏమైనా చేసుకున్నామా, అది విశేషమే. ఏమీ చేయలేదంటే వ్యర్థమైన బ్రతుకు. అప్పుడు ఏం కలుగుతుంది, నైరాస్యం కలుగుతుంది. అది పనికిరాదు, ఉత్సాహం కావాలి. సుందరకాండలో ఆంజనేయ స్వామి అదే చూపిస్తాడు. ఈ అనిర్వేద శ్రియోమూల, నిర్వేదం ఎప్పుడు కూడా పనికిరాదు. కానీ ఇక్కడ ఈ వైరాగ్య భావం అనేది ఈ అత్యున్నతమైనటువంటి భగవద్ అనుభూతి పొందాలనుకునేవాడికి అవసరం. అందుకని ఇవన్నీ చెప్తే చాలా బాగా చెప్పావయ్యా స్వామి, పరమ పూజ్యుడా. ఈ సంసార పాశబద్ధులైనటువంటి వారు అనుభవించే దుఃఖాలు వివరించారు. మరి అయితే దీని నుంచి బయటపడే ఉపాయం ఏమీ లేదా? అందరూ అలాగే ఉండరు కదా, దీంట్లోనే ఉండాలనుకోరు. ఎవడో ఒక్కడైనా ఉంటారుగా. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భగవద్గీతలో స్వయంగా స్వామి చెప్తాడు. వేల కొలది మనుష్యులలో దీని నుంచి బయటపడాలనుకునేవాడు ఎవడో ఒక్కడు ఉంటాడు. అలా వాళ్ళని కూడా గ్రేడ్ చేస్తే ఎవడో ఎక్కడో ఒక్కడు, కోటికి ఒకడు తనను తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ అలాంటి వాడి కోసం శాస్త్రాలు ఒక్కడైనా సరే
ప్రవృత్తమవుతాయి. అలాంటి వాడు కాదు అనుకోండి. ప్రవృత్తి మార్గం దీంట్లో ఉంటూనే ఒక్కొక్క సుఖాన్ని అనుభవిస్తూ ఈ సుఖాన్ని పొందటం వల్ల నేనేమి అనుభవించాను, దాని ఫలం ఎంతవరకు అని విచారణ చేయమన్నారు. అలాగ చేయగా నీ మనస్సుకి ప్రశ్న వేయాలండి. ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలి, ఇదేమిటి అనేటువంటి స్థితి కలిగినప్పుడు నీ మనస్సే ఆగిపోతోంది. మనస్సు ఎక్కడైతే ఆగుతోందో అక్కడి నుంచి అసలైనటువంటి దివ్యానుభూతి ఆరంభమవుతోంది అని. సరే మహానుభావ, ఈ కర్మలనేటువంటివి ఎలాగ నశిస్తాయా? కర్మ వల్లనే దేహం కలుగుతోంది అన్నావు కదా. దేహం వల్ల జీవుడు ఈ కోరిక అనేటువంటి దీంట్లో చిక్కుకుపోతున్నాడు, లోభాన్ని పొందుతున్నాడు, దానివల్ల కోపాన్ని పొందుతున్నాడు, దానివల్ల ధర్మాన్ని నశింపజేసుకుంటున్నాడు. స్మృతిభ్రంశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భగవద్గీతలో ఏదైతే చెప్పాడో నారద పురాణంలో అదే చెప్పాడు. దానివల్ల మతిభ్రమ కలుగుతుంది, మళ్ళా పాపం చేస్తాడు. దేహమే దీనికి మూలం కనుక ఈ దేహ భ్రమని వదిలి మోక్షాన్ని పొందే ఉపాయం చెప్పవయ్యా అంటే చాలా బాగుందయ్యా. యస్మాత్ సంసార దుఃఖాన్నో మోక్షోపాయం అభిప్ససి. సహజంగా మనం ఏమనుకుంటామంటే వివాహం అయ్యి పిల్లల్ని కని వాడిని పెద్దవాళ్ళని చేసి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో రామకృష్ణ అనాలని ఇప్పటి నుంచే ఎందుకు అంటాం? అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఏమైనా చేయగలమా? అన్నీ అయిపోయినాయి, రిటైర్డ్ అయ్యాం, ఇంట్లో కూర్చున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, మంచిదే. కానీ ఈ ఆలోచన కూడా అప్పుడు శరీరము మనస్సు ఇంద్రియాలు దృఢంగా ఉన్నప్పుడే చేయాలి. ఏం చేస్తాము? ఏదో ఒక సాధన చేయాలి. అలాగ చేయగా ఆ స్థితికి వచ్చినప్పుడు నీకు ఒక స్థాయి దొరుకుతుంది. అప్పుడు మొదలు పెడితే ఏమొస్తుంది? మోకాలు నొప్పులు వస్తాయి, కూర్చోలేము, తినలేము, అరగదు, ఇంకా ఏవేవో దీంతో సరిపో. కనుక ఈ చిన్న వయస్సులోనే పెట్టంగానే మనం ఏదో వెళ్ళిపోతామని కాదు. వయస్సులో ఉన్నప్పుడే చక్కగా దృఢంగా శరీరం ఉన్నప్పుడే ఒక యోగాభ్యాసం, మరొకటి ఏదైనా శరీరం దృఢంగా ఉన్నప్పుడే మనస్సు చక్కగా ఉన్నప్పుడే ఈ సాధనని అభ్యాసంలో పెట్టాలి అని మనకు ప్రబోధిస్తాయి. కనుక నీ బుద్ధి నిర్మలమైందయ్యా. కాబట్టే ఈ ఉపాయాన్ని అడుగుతున్నావు. నారాయణుని ఆజ్ఞ చేత బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు పాలిస్తున్నాడు, రుద్రుడు నశింపజేస్తున్నాడు. మోక్షమిచ్చేత్ జనార్దనాత్ విద్యాన్మోక్షదం విష్ణుం నారాయణ మనామయం. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క శక్తి ఉంటోంది అని మనకు చెబుతాయి. ఈ దేవతలందరిలో కూడా అగ్నిర్వై దేవానామవమః విష్ణు పరమః తదంతరేణ సర్వా అన్యా దేవతా అని బ్రాహ్మణం చెప్తారు. అగ్ని అందరికంటే చివరివాడు, పైవాడు అందరికంటే పరముడెవరు? మహావిష్ణువు. ఈ ఇద్దరిని ఆరాధిస్తే సకల దేవతారాధన చేసినట్టు అవుతోంది అని కూడా మనకు చెప్తారు. కాబట్టి ఆ నారాయణుని వలన మోక్షం అనేది లభిస్తోంది. నిర్వికారుడు కాబట్టి అట్టి స్వామి నారాయణుడు మనకు మోక్షాన్ని ఇస్తాడు. ఆయన కంటే భిన్నమైనది ఏదీ లేదు. ఈ ప్రపంచం అనేది కనిపించవచ్చు, తోచవచ్చు, పోవచ్చు. కానీ నారాయణ ధ్యానం వల్ల దుఃఖం నుంచి వీడు విముక్తుడవుతాడు. అవికారుడు. అవికారం అజం శుద్ధం స్వప్రకాశం నిరంజనం జ్ఞానరూపం సదానందం ప్రాహుర్వై మోక్ష సాధనం. ఆ నారాయణుని యొక్క తత్వాన్ని చెప్తూ ఉన్నాడు. అజుడు, అజ అంటే పుట్టుక లేనటువంటి వాడు. పుట్టుక లేని నీకు అభవా. భాగవతంలో ఆ కృష్ణావతార సమయంలో ఆ దేవతలంతా కూడా వచ్చి దేవకి గర్భస్థుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తారు.
అజహ వేదమే చెప్తోంది, అజుడు పుట్టుక లేనివాడు, శుద్ధుడు, స్వప్రకాశుడు, నిరంజనుడు, నిర్వికారుడు, జ్ఞానరూపుడు, సదానంద స్వరూపుడు. ఈ విశేషణాలన్నిటికీ వేదాంత శాస్త్రంలో చాలా ఆ వ్యాఖ్యానాలు చెప్పారు. ఆ పదాలనేటువంటి ఒక్కొక్క పదంలోనే చాలా ఉన్నది అన్నమాట. సదానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడే మోక్ష సాధనుడు. ఆయన అవతార రూపాలను బ్రహ్మాది దేవతలే పూజిస్తారు. ఇక్కడ మనకు వెంకటాచలంలో బ్రహ్మదేవుడు ప్రతిరోజు వస్తారట, అర్చిస్తాడు. అలాగనే రుద్రాది దేవతలు మనకు అక్కడ కపిల తీర్థంలో, అందుకని ఈ శిఖనాలలో నేను ఉంటానన్నాడు కుమారస్వామి. కుమారధారా తీర్థం అక్కడ తపస్సు చేస్తాడు ఆయన, తారకాసుల సంహార స్థితిని పోగొట్టుకోవడం కోసం. ఇలాగ దేవతలంతా కూడా ఆరాధిస్తారు. ఆయనే శాశ్వత స్థానప్రదుడు. పురాణాన్ని జయించిన వారు, ఆహారాన్ని జయించినటువంటి వారు, సదా ధ్యానపరులైనటువంటి వారు, జితప్రాణ జితాహార సదా ధ్యానపరాజనా హృది పశ్యంతి యం సత్యం తం జానీహి సుఖావహం. సదా ధ్యానస్వరూపులైన వారు నిన్ను సాక్షాత్కరించుకుంటారు సత్యస్వరూపుడిగా. అలాగ సాక్షాత్కరింపజేసుకొని శాశ్వతమైనటువంటి దివ్యానుభూతిని పొందుతాడయ్యా. గుణాధారుడు లోకానుగ్రహం కోసం తన సంకల్పం చేతనే, తన సంకల్పం చేతనే తనను తానే సృజించుకున్నాడు. సృజామ్య. అలాగా లోకానుగ్రహం కోసం అవతరించినటువంటి వాడు ఆ పరిపూర్ణ స్వరూపుడు శ్రీమన్నారాయణుడే ప్రాణులకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు, సర్వకార్యాలకు అధ్యక్షుడు. ఈ దేహాన్ని ధరించినటువంటి దేహి యొక్క హృదయంలో ఉండేటువంటి వాడు అఖిలాధారుడు. ఆ శ్రీమన్నారాయణుడే మోక్షప్రదాయకుడు అని సర్వసంగ పరిత్యాగే శమాది గుణ సంయుత కామాద్యైర్వర్జితో యోగి లభతే పరమం పదం. ఈయనే ఇలాగా అని పరాత్పరతరం యచ్చ తద్విష్ణోః పరమం పదం. తత్వదర్శులైనటువంటి మునులు చెప్తారు, వేదార్థం తెలిసినటువంటి వారు కర్మజ్ఞులు యజ్ఞయాగాదుల చేత యజ్ఞో వై విష్ణు అని. యజ్ఞము అంటే శ్రీ మహావిష్ణు స్వరూపం. ఆ వాటిల ద్వారా చక్కగా భగవదారాధన చేయడం చేత యజ్ఞము ప్రథమ సాధనం. మనకు ఋషులు చెప్పినటువంటి వేదంలో అనేక యజ్ఞాలు చెప్పారు. ఆ యజ్ఞాల వల్ల శ్రీ మహావిష్ణువుని అమూర్త యజనము, సమూర్త యజనము అని రెండు ప్రక్రియలుగా చెప్పారు. అంటే ఈ యజ్ఞయాగాదుల ద్వారా ఆరాధించడం. అక్కడ ఆకారం ఉన్నదు. అగ్నిహోత్రంలో ఆ అగ్నిని ద్వారా అగ్నిముఖా వై దేవా అని అగ్ని ద్వారా దేవతలకు ఆ హవ్యాదులని అర్పిస్తారు. అది ఒక ఆరాధన. ఈ అందరూ అందుకోలేరని చక్కగా అందమైనటువంటి నేత్రాలతో కనువిందుగా కనిపించేటువంటి దివ్య వస్త్రాభరణ భూషితులైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శించడం, అర్చించడం, సేవించడం, భావించడం ద్వారా భక్తులకు ఒక ఉద్వేగం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, తాదాత్మ్యం కలుగుతుంది, తన్మయత్వం కలుగుతుంది. అందుకనే ఆలయ వ్యవస్థని ఎక్కడో మహర్షి ఏర్పాటు చేశారు సృష్టి ఆరంభంలోని. కాబట్టి ఆలయ వ్యవస్థ అక్కడ సమూర్త యజనము అంటే మన ఇంటిలో కూడా ఒక చక్కని మందిరాన్ని నిర్మించుకొని దానిలో మనకి ఇష్టమైనటువంటి భగవద్ రూపాన్ని అక్కడ చిత్రపటం, ఒక ఫోటోనో విగ్రహమో ఏదో ఒకటి మనకు అందుబాటులో శాస్త్రబద్ధమైన రీతిలో ఉంచుకొని ప్రతిరోజు 2 పుష్పాలు వేసి స్వామిని మనసారా పూజించి ధ్యానించడం కనీస ధర్మం. కనుక అలాగ భక్తితో ధ్యానిస్తే హవ్యకవ్యాదులతో దేవపితృ రూపాలను ధరించి తానే ఆ యజ్ఞయాగాదుల ద్వారా, కవ్యము అంటే పితృదేవతలకు అర్పించేదాన్ని కవ్యము అంటారు.
దేవతలకు అర్పించేది హవ్యము. పితృరూపీ జనార్దన, గ్రహరూపీ జనార్దన. చివరికి వచ్చేసరికి ఏమిటి, అన్ని రూపాలని ధరించి అన్ని రూపాలలో అనేక క్రియలను చేసేవాడే ఈ జనాన్ని అర్ధయతి. ఇది జనార్దన, ఆ శ్రీమన్నారాయణుడు అనేటువంటిది భక్తుడికి హృదయంగమ అవుతుంది, లాఢ్యత కలుగుతుంది. అప్పుడు దానివల్ల వానికి ఉత్తమమైన ఆనంద స్థితి కలుగుతోంది. ప్రణామాలు ఆచరించినా అర్చించినా శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ భగవత్ పాదపద్మాలని అర్చించి ప్రాణులు అమృతత్వాన్ని పొందుతారు. కనుక ఆ పరమాత్మ యొక్క, ఆ మహావిష్ణువు యొక్క, ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరమ పదం ఆనందస్వరూపం, అజరము, బ్రహ్మస్వరూపము, పరంజ్యోతి, సనాతనము, పరముల కంటే అన్నిటికంటే పరమతరము, పరమతమము. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ. వేదం అనేక చోట్ల చెప్తోంది. కనుక ఆధార సర్వభూతానాం ఏకోయ పురుష పర జరామరణ నిర్ముక్తో మోక్షదస్సో అవ్యయో హరి అని జ్ఞానమయం విధులు మోక్షప్రసాదకం ఇలాగ విశేషాలతో చెప్పారు. ఆ నారాయణుని అద్వితీయము, నిర్గుణము, నిత్యము, సాటి లేనిది, పరిపూర్ణమైనది, జ్ఞానమయమైన ఆ స్వరూపాన్ని చక్కగా ధ్యానించినటువంటి వాడు శమాది గుణసహితుడై కామాదులను వర్జించిన యోగి పరమపదాన్ని పొందుతాడు. ఆ యోగ వైభవం మనం ఇక్కడే చూస్తాం. ఆయన నారాయణ కైవారం, ఆయన గాజులు అమ్ముకొని తిరిగేవాడు. అటువంటి వాడికి ఆ దైవశక్తి ప్రేరణ చేత ఒక యోగి ఆ నారాయణ మంత్రాన్ని నారేయణ అని కూడా చేశారు. ఆ అక్షరం మారినా కూడా భావం అది పట్టుకొని జపించాడు. గుళకరాళ్ళు నోట్లో పెట్టుకొని అవి పటిక బెల్లంగా మారేంత వరకు జపించమంటే ఒక గుహలో కూర్చున్నాడు. భార్య, సంతానం అందరూ వచ్చి ఏవేవో చేసినా అనేకమైనటువంటి ఆటంకాలు, పెద్ద సింహాలు వస్తాయి, ఏవేవో ఆటంకాలు, ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టేశాడు. తదేక ధ్యాన చిత్తంతో చేయడం చేత ఆ మహాయోగి అయ్యాడు. అశ్వత్థామని కూడా దర్శించాడు అని ఇటీవల కాలం వాడు. అనేక మంది యోగులు ఆ యోగ స్థితి చేత సంఘ పరిత్యాగం చేసి ఆ పరమపదాన్ని పొందారయ్యా. జ్ఞానలభ్యం పరం మోక్షం ప్రాహుస్వార్థ చింతకాః యజ్ఞానం భక్తి మూలంచ భక్తి కర్మవతా తథా. ఈ జ్ఞానం అనేది, జ్ఞానం వల్లనే మోక్షము అనేది కూడా, అంటే భక్తి, కర్మ, జ్ఞానం ఈ పదాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. కర్మాచరణ అంటే ఇప్పుడు భగవద్ ఆరాధనం, అలాగే సంధి సమయంలో ఇప్పుడు రాత్రి పోయి పగలు వచ్చే సంధి సమయం, ఈ సమయంలో అర్ఘ్యప్రదానం ప్రత్యక్ష భగవానుడు సూర్యుడికి, అలాగే భగవద్ ఆరాధనం 5 గంటల నుంచి 6:30 లోపు ఉదయమైనా సాయంత్రం అయినా ఆ స్వామికి దగ్గర చక్కగా దీపారాధన చేసి 2 పుష్పాలు పెట్టినా అది భగవద్ధ్యానం చేసిన ఉత్తమము అని. ఇది కర్మాచరణ. ఈ భక్తితో చేసేటువంటి పరమాత్మని విడవకుండా ఉండలేనటువంటి స్థితికి భక్తి అని పేరు. పునర్విశ్లేషభీరుత్వాత్ పరమా భక్తి రుచ్యతే యామునాచార్య స్వామి చెబుతాడు. భక్తికి అనిర్వచనీయం ప్రేమస్వరూపం. నారద మహర్షి భక్తి సూత్రాలు చాలా అద్భుతమైనటువంటి సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప భక్తి నిధి ఇది అభిధీయతే. భక్తి అంటే ఏమిటి? పరమ ప్రేమ స్వరూపం. ఆ ప్రేమ అనే దానికి ఎలాగయ్యా అనిర్వచనీయం అన్న, అంటే కేవలం అనుభూతికి మాత్రమే సంబంధించినటువంటిది. ఇంకా చాలా చెప్పారు భక్తి అనేదానికి ఆ మహర్షులు. కాబట్టి ఈ జ్ఞానం ఈ జ్ఞానం వల్ల లభించేదే మోక్షము అని తత్వార్థ చింతకులు చెప్తారయ్యా. జ్ఞానలభ్యం పరం మోక్షం ప్రాహుస్వార్థ చింతకాః జ్ఞానం భక్తి మూలంచ. ఆ జ్ఞానం అనేది భక్తి వల్ల కలుగుతోంది. భక్తి జ్ఞానానికి మాత అంటారు మహర్షులు.
ఆ భక్తి అలాగా కర్మపరులకే కలుగుతోంది. కర్మణ అది ఒక సోపాన క్రమం అన్నమాట. కర్మణ జాయతే భక్తి, కర్మల వల్ల సత్కర్మల వల్ల భక్తి కలుగుతోంది. ఆ భక్తి వల్ల జ్ఞానం కలుగుతోంది. ఇది ఒక క్రమం. భక్తి వల్ల జ్ఞానమా, జ్ఞానం వల్ల భక్తి అనేది కూడా చాలా పెద్ద చర్చ ఉన్నది. అది పండితులకు వదిలివేసేద్దాం. మనం ఏం చేయాలి అంటే సకాలంలో ఏమేమి చేయాలి, కర్మాచరణ ఏం చేయాలి, ఆ కర్మల వల్ల చేయగా భక్తి అలాగా కుదురుతోంది. ఈ శ్రీహరి యందు తీర్థయాత్రలు అందుకనే ప్రాథమికమైనటువంటిది తీర్థయాత్రలు అన్నారు. ఆయా తీర్థాలలో సంచరించి స్నానాదులు చేసి అక్కడ ఉన్నటువంటి అక్కడ నిండి నిబిడీకృతమైన ఆ దైవశక్తిని మనం దర్శిస్తే మన మనస్సు మారాలి. లేకపోతే ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనకు ఏం ప్రయోజనం? లోగడ ఉన్నటువంటి ఆలోచన ధోరణి మారాలి. ఈ కాశీకి వెళితే ఏదో కాయగూరలు వదలాలి అని అంటారు. అంటే ఏమిటి అంటే శరీరం మీద మన మనస్సు మీద ఈ వ్యామోహాలు పోవాలి. అంతేగాని మనకి ఇష్టమైన కానివేవో అది వదిలేసి అక్కడ వదిలేసానంటాం కాదు, ఇతరులను ఇబ్బంది పెట్టి. అసలు ఏం వదలాలో అది వదలాలి. కనుక అలాగ తీర్థయాత్రలు చేయగా ఆ తీర్థ ప్రయోజనాన్ని అక్కడ ఉన్నటువంటి మహాత్ముల యొక్క సందర్శన చేత, భగవద్ ధ్యానం చేత, భగవత్ చింతన చేత అక్కడ ఉన్నటువంటి ఆయా భక్తుల యొక్క మనోభావాలన్నీ ఒక చోట పుంజీభవించి ఆ పరమ దైవతం అక్కడ క్షేత్రాధిదైవతం యొక్క ఆ దివ్య తేజస్సు చేత మన మనస్సు సాత్వికం కావాలి. శుద్ధమైనటువంటి ఆ సాత్వికమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క దివ్యానుభూతిని మనం పొందగలం. అందుకనే తర్వాత యోగ స్థితి వస్తోంది. మణిపూరక స్థితిలో ఉన్నంత వరకు ఆహారం, నిద్ర వీటిని వదలలేం. ఆ తర్వాత ఆజ్ఞాచక్ర స్థితికి వచ్చినప్పుడు ఆలయాలలో ఉండేటువంటి ఆయా మూర్తులు ఆ విగ్రహాలుగా కనిపించవు, వాటితో మాట్లాడుతాయి, నాట్యమాడుతాయి. ఈ వెంగమామ చరిత్రలు కూడా చూస్తాను. నా మీద కూడా ఒక పాట చెప్పవా, ఒక కీర్తన చెప్పవా అని అడిగాడు స్వామి. కనుక ఆమె అలాగా ఎన్నో చెప్పడం జరుగుతుంది. అలాగే ఎంతోమంది మహాత్ముల యొక్క చరిత్రలో కనిపిస్తోంది. మనకెందుకని విగ్రహంలాగా కనిపిస్తోంది? మనం దాన్ని అందుకునేటువంటి స్థితి లేదు మన మనస్సుకి. అంత వికాసం పొందలా ఆ ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది. అందుకనే ప్రతిరోజు బొట్టు ఇక్కడ పెట్టమన్నారు. ఏదో ఒకటి అడ్డమో నిలువో ఏదో ఒకటి పెడుతూ ఉంటే పెట్టగా ఆ భగవన్నామ స్మరణ చేస్తూ పెడితే ఆ తిలకధారణ చేయడం చేత, ఇంకా కొన్ని సాధనలు చేయడం చేత ఈ ఆజ్ఞాచక్రం ఆవిష్కరిస్తే అప్పుడు సర్వత్రా వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. సర్వము వాసుదేవమయంగా అంటే సర్వ వస్తువులలో, వ్యక్తులలో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవాను యొక్క దివ్య చైతన్య దర్శనం నీకు కలుగుతుంది. లేకపోతే వట్టి రాళ్ళు రప్పలు ఇవే ఉంటాయి. కనుక ఆ శ్రీహరి యందు భక్తి కొంచెమైనా కలిగితే అక్షయమైన పరమధర్మం సిద్ధిస్తోంది. శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం హ్రియాదేయం భియాదేయం అని వేదం మనకు శాసిస్తోంది. ఏది చేసినా శ్రద్ధతో చెయ్యి. దాన ధర్మాలు చేస్తావా, లేకపోతే భక్తి చేస్తావా, ఇంకేది చేసినా మనకు వేద శాసనం శ్రద్ధతో చెయ్యి. దానికేం కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు. వేద ధర్మాలకు సర్వమానవులను ఉద్దేశించి చెప్పినటువంటివి ఎవడెవడికి తగినట్టుగా వాళ్ళు తీసుకోవాలి. ఈ శ్రద్ధ అనేటువంటిది దీనివల్ల అన్ని పాపాలు, ఉత్తమమైనటువంటి శ్రద్ధ వల్ల పాపం నశిస్తోంది. శ్రద్ధాత్రయ విభాగ యోగం అని ఉన్నది భగవద్గీతలో. అది చదివితే మనకు ఆహారంలో అన్నిటిలో, విహారంలో అన్నిటిలో ఏ శ్రద్ధ వల్ల ఏ ఫలం. భగవద్గీత మనం ఒక్కడి జాగ్రత్తగా పట్టుకొని అధ్యయనం చేస్తే చాలు, అది అన్నిటి యొక్క సారం. కనుక ఈ జ్ఞానం వల్ల మోక్షం కలుగుతోంది. అది యోగులకు కలుగుతోంది. కర్మయోగం, జ్ఞానయోగం అని రెండు రకాలు. యోగం అనేది కర్మయోగం లేకపోతే జ్ఞానయోగం సిద్ధించదు. కాబట్టి క్రియాయోగ రతుడై మానవులు శ్రద్ధతో శ్రీహరిని అర్చించాలి. అందుకని ఈ కొన్ని కోట్ల సృష్టి ఆరంభంలోనే ఆ శ్రీమన్నారాయణుడు తన హృదయ కమలం నుంచి ఒక ఋషిని సృజించాడు. విఖనో ముని అని అంటారు.
భక్త్యా భగవంతం నారాయణం అర్చయేతి తద్విష్ణో పరమం పదం గచ్చతి ఇది విజ్ఞాయతే అని ఒక్క మాటలో ఆయన చెప్పాడు. అంటే భక్తితో భగవంతుడైన నారాయణుణ్ణి అర్చిస్తే ఆ పరమ పదాన్ని పొందవచ్చు. దానికి ఏర్పడినవే ఈ ఆలయ వ్యవస్థ. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు, ప్రతిదీ ఉత్సవమే. ఎందుకని మన దృష్టి ప్రపంచం వైపు కాకుండా పరమాత్మ మీదనే నిలబడాలి. అందుకని ఇవన్నీ కూడా. కనుక కర్మయోగం లేకపోతే జ్ఞానం సిద్ధించదు. క్రియాయోగ రతుడై మానవుడు అర్చించాలి అని ఈ బ్రహ్మవేత్తలు భూమి, అగ్ని, జలము, సూర్యుడు, ధాతువులు, హృదయము, చిత్రం ఇవన్నీ కేశవ స్వరూపమే. ఆ సూర్యుడిలో అంతర్గతమైన నారాయణ స్వరూపాన్ని దర్శించడం కోసమే ప్రతిరోజు ఆయనకి 3 దోశలతో ఒక పుష్పాలు వేసి ఆయనకు అర్ఘ్యం అంటే చక్కగా మనం ఆయన్ని గౌరవించడం, ప్రణామం చెయ్యాలి. ఆ సూర్య కిరణాలు మన శరీరం మీద పడితే ఆరోగ్య వికాసం, ఆరోగ్యం కలుగుతోంది, ఆధ్యాత్మిక వికాసము కలుగుతోంది. ఈ ప్రతీకలతో ఆ శ్రీహరిని భక్తితో అర్చించాలి. మనస్సుతో, వాక్కుతో, శరీరంతో ఇతరులను ఎవరిని బాధించకుండా ఉండటం. ఒక టాబ్లెట్ వేసుకున్నామంటే ఇదిగో ఇలాగ చేయొద్దు, ఇలాగ చెయ్యని చెప్తారు కదా, ఇవి తినొచ్చు, ఇవి తినకూడదని. ఇప్పుడు ఎవరు చెప్పటం లేదు, ఒకప్పుడు చెప్పేవారు. లేకపోతే వాడికి ఎట్లా వస్తుంది, మళ్ళీ మనం వెళ్ళం. అందుకని ఏం తినాలి, ఏం చెయ్యకూడదు. అలాగే ఇది కూడా, ఇది సర్వాంగంగా సిద్ధించాలి అని అంటే ఏమి చేయకూడదు, ఏమి చెయ్యాలి అంటే ఇతరులను మనస్సు ద్వారా కానీ, అంటే ఆలోచనల ద్వారా వీడికి ఇలాగా ఏదో జరగడానికి జరిగిందంటే వాడికి జరగాల్సిందే అని మనం, వీడికి ఏం లాభం ఉండదు కానీ ఏదో ఒక భావం పెట్టుకొని ఇతరుల మీద ద్వేషాన్ని పొందుతారు. అది పనికిరాదు. మనస్సుతో కానీ, శరీరంతో కానీ, వాక్కుతో కానీ. ఈర్ష్య లేకుండా ఉండటం, సర్వగతులైన మహావిష్ణువుని భక్తితో అర్చించడం, సత్యాన్ని పలకడం, కోపం లేకుండా ఉండటం, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈర్ష్య, దయ, ఇవి కర్మయోగం, జ్ఞానయోగం రెండింటిలో సమానంగా అన్నిటికీ ఇవి ప్రాథమికమైనటువంటి. భగవద్గీతలో వస్తాయి అవే, భాగవతంలో వస్తాయి, మహాభారతంలో వస్తాయి, 18 పురాణాల్లో వస్తాయి. పెద్దవాళ్ళు చెప్పేది అవి. ఏవైతే పనికిరావో అవి మనం బాగా గట్టిగా పట్టుకున్నాం. ఏవైతే పట్టుకోవాలని చెప్పారో అవి మనం అసలు దాని మీద దృష్టి ఉంచటం లేదు. అన్ని ప్రాణులను తనలాగా చూడగలిగేటువంటి వాడే దేవదేవుడైనటువంటి శ్రీహరి యొక్క పరతత్వ స్వరూపాన్ని వీడు దర్శించగలడు. కనుక అర్చనా ధ్యానములతో ఆ దర్శనం చేయగలడు. కనుక ధర్మస్య ప్రభులచ్యుత, ధర్మాధ్యక్షుడైన ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ప్రసన్నుడవుతాడు అంటే ఈ కామక్రోధాదుల చేత దూషితమైన మనస్సు కలిగిన వాడికి దర్శనం కాదు. మనం ఇక్కడ కూర్చున్నామంటే ఇదంతా శుభ్రం చేసి మంచి పరిమళ భరితమైన స్థితి ఉంటే ఇక్కడ అమ్మ హాయిగా ఉంది అని కూర్చో. ఇదంతా చెత్తగా ఉంటే కూర్చుంటామా? ఆయనకు కూడా అంతే. మన హృదయంలో రకరకాల రాగద్వేషాదులతో ఉంటే పరమాత్మ ఇక్కడ ఎలాగ దర్శనమిస్తాడు? హృదయంలో ధ్రువుడికి, ప్రహ్లాదుడికి, వారందరికీ ఆ హృదయ కమలంలోనే, ధ్యానంలోనే దర్శనమిచ్చాడు. ఇక్కడ కనిపించిన వాడు అదృశ్యమైతే ఎదురుగా కనిపించాడు ధ్రువుడికి, అద్భుతంగా స్తుతించాడు. కాబట్టి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్నవాడిని మనం చూడలేం కాబట్టి అక్కడికి వెళ్ళాలి. అక్కడ చూసిన వాడు అంతటా చూడగలగాలి. ఇది ఒక ప్రక్రియ, సాధన ప్రక్రియ. ఒక్కసారిగా అయిపోతుందని కాదు, ఒక జన్మలో అవుతుందని కాదు. ఒక జన్మలో అవ్వచ్చు, అనేక జన్మలు పట్టవచ్చు. వాడి యొక్క సాధన యొక్క తీవ్రతని బట్టి ఆ స్థితి ఉంటుంది. కనుక సర్వాత్మకుడైన శ్రీహరిని మోక్షం కోసం అర్చించేటువంటి వాడిని క్రియాయోగి అంటారు. అది క్రియాయోగం. సర్వాంతర్యామి, జగత్కారణుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని స్తుతించాలి. నేను మనం చదివారు కదా, భక్తాదులంతా కలిసి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ఆ విష్ణు సహస్రం, భీష్మ పితామహుడు 1000 నామాలు, ఋషిభి పరిగీత అని అనేక మంది ఋషుల యొక్క ఆ దివ్యానుభూతి నామరూపంలో వ్యక్తమైతే, నామరూపాలలో వాటిని అన్నీ గుదిగుచ్చి ఒక పుష్పమాలికగా మనకు అందించాడు మహానుభావుడు వేదవ్యాసుడే ఋషి కనుక ఈ
ఈ స్తుతించడమే కర్మయోగం. ఉపవాసాదుల చేత, పురాణ శ్రవణాదుల చేత, పురాణ శ్రవణం చేసినా అది కూడా ఒక సాధనమే. శ్రవణం మొట్టమొదటి భక్తి సాధనం అదే. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఎక్కడ మంచి విషయాలు చెబుతున్నా వినాలి. ఎవడో ఏదో చెప్తే కాదు, దానికి ప్రామాణికం ఉండాలి, అనౌచిత్యం ఉండకూడదు, సంప్రదాయ సిద్ధంగా ఉండాలి, అవే వినాలి. ఏవి పడితే అవి విన్నా కూడా ప్రమాదమే. కనుక శ్రద్ధతో వినాలి, ఆ విన్నదాన్ని మననం చేయాలి, తనతో సమానమైన స్థితి కలిగిన వారితో చర్చించాలి, మనస్సు అప్పుడు దృఢపడుతుంది. కనుక ఆ మహావిష్ణువుని అర్చించడమే క్రియాయోగం అన్నాడు. ఉండకోపనిషత్తులో దీని మీద వచ్చినటువంటి ఆ పదాన్ని శ్రీనివాస మఖి అని 10వ శతాబ్దిలో ఆ శ్రీవారిని అర్చించిన అర్చక స్వామి బ్రహ్మసూత్రాలకు లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యం అని రాశారు. ఇంకా రాశారు బ్రహ్మసూత్రాలకు అనేకమైనటువంటి దీనితో వ్రాస్తే వారు ఒక గ్రంథంలో అంటారు, క్రియావాన్ ఏష అంటే క్రియాయోగం అంటే ఏమిటి, భగవద్ ఆరాధనమే అని సర్వలోక హితాన్ని కోరుతూ చెయ్యాలి. అంతేగాని మన లిస్ట్ అంతా చెప్పకూడదు. చెప్తూ చేస్తే క్రియాయోగం. ఇలాగ భక్తి కలిగి క్రియాయోగ పరులైన వారికి పూర్వజన్మలలో వాడు పేర్చుకున్నటువంటి సకల పాపాలన్నీ కూడా నశిస్తాయి. దానివల్ల శుద్ధమైన బుద్ధి కలుగుతుంది. అప్పుడు ఉత్తమ జ్ఞానం కలుగుతుంది. దదామి, నేనే ఇస్తానన్నాడు ఆయన. ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు జ్ఞానం ముక్తి, జ్ఞానం వల్ల ముక్తి కలుగుతోంది. ఆ జ్ఞానం లభించే ఉపాయం చెప్తా అన్నాడు. చరాచరాత్మకే లోకే నిత్యంచ అనిత్యమేవ చ సమ్యగ్ విచారయే ధియాన్ సద్భిః శాస్త్రార్థౌహ కోవిదై. అయితే ఆ జ్ఞానం ఎలాగయ్యా, దాన్ని సంపాదించే ఉపాయం. ప్రశ్నల మీద ప్రశ్న చాలా విశేషంగా ఉంటుంది. ఈ నారద పురాణంలో చెప్తాడు. ఈ చరాచరాత్మకం, చరం అంటే కదిలేది, అచరం అంటే కదలినిది. అంటే ఈ రాళ్ళు, రప్పలు, కొండలు, పశుపక్షి, మృగాదులు, ఈ ప్రపంచమంతా శాస్త్రార్థ కోవిదులైనటువంటి వారు, సత్పురుషులైనటువంటి వారు ఎలాగ ఆలోచిస్తారంటే వీటిల్లో ఏది నిత్యము, ఏది అనిత్యం, అంటే ఎప్పుడూ ఉండేదేది, శాశ్వతమైనదేది, శాశ్వతంగా ఉండనిదేది. ఈ నిత్యానిత్య విచారణ చేయాలి. పదార్థాలన్నీ కూడా అనిత్యములు. శ్రీహరి ఒక్కడే నిత్యుడు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం నాకు శ్వేతాశ్వతరం చెప్తారు. అనిత్యాలను విడిచి నిత్యమైన దాన్ని ఒక్కటే పట్టుకోవాలి. ఆత్మానాత్మ వివేకము అని అంట. స్వామిని అది అడగాలి. అంతేగాని మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వండి, నాకు ప్రమోషన్ ఇవ్వండి, లేకపోతే ఇంకేదో ఇస్తాడు, ఇవ్వడని కాదు. ఏది అడగాలో అది అడగాలి. ఒక మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ పూటకి కాస్త ఎక్కడైనా భోజనం పెట్టించండి అంటే అది సరి అయినదేనా? ఆ స్థాయిలో ఉన్నవాడిని ఏది అడగాలో అది అడగాలి. అట్లాగనే సర్వలోకాధ్యక్షుడైనటువంటి పరమాత్మను ఏమడగాలి మనం? ఆయన అడిగితే ఇవ్వలేనిది, ఇవ్వరానిది ఏదైనా ఉన్నదా? ఆయన తనంతటి వాడిని చేస్తాడట, తన రూపాన్నే ఇస్తాడట. సారూప్యముక్తి అన్నారు. తనతో సమానమైనటువంటి స్థితిని ఇస్తాడట. సాయుధ్యం అన్నారు. తన లోకాల్లో స్థిరంగా ఉండేట్టు చేస్తారట. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య స్థితి. కనుక ఇది ఇలాగా గ్రహించాలి అని, అనిత్యాలను విడిచి నిత్యమైనటువంటి దాన్ని పట్టుకోవాలి అని, ఇహపర లోకాలలో ఉండే భోగాల విషయంలో విరక్తులు కావాలి. మానసికంగా అయినా సరే. మనకు ఇప్పటికీ కూడా ప్రపంచంలో కొన్ని కోట్ల విలువైన ఆస్తులు ఉన్నవారు కూడా వదిలిపెట్టేసి సన్యాసులైన వారు మనకు చిన్న పిల్లలే ఇటీవల మనం చూస్తాం. ఇదేదో ఒక ట్రెండ్ అనో లేకపోతే వాళ్ళకి తెలియక అమాయకంగా చేశారనో అనుకోకండి. వాళ్ళ పూర్వజన్మ సంస్కారం. అందరికీ అలా కాదు. వదిలిపెట్టి అందరూ వదిలిపెడతారా? అది అయ్యేది కాదు. ఎన్నో జన్మల సుకృత విశేషం చేత వెళ్ళినా అలా కాదు. దృఢమైన వైరాగ్య భావన ఉండాలి. అదేదో పనికిరానిది కాదు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవి నాకు ప్రసాదించవయ్యా అని ప్రార్థించాలి మనం. విరాగము అంటే, రాగము అంటే ఒక అభిమానం.
వ్యామోహం వస్తుగతమైన వ్యక్తిగతమైన పదార్థగతమైన వ్యామోహం, ఇది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి అది ఉండకూడదు. అది ఎప్పటికైనా ప్రమాదమే. కనుక ఏది ఎంతవరకో అంతవరకే అవసరం. అన్నిటికంటే అత్యవసరమైనటువంటి వాడివి నీవేనయ్యా పరమాత్మ అని ప్రార్థించాలి. ఇలాగా రాగం, దీనికి విరుద్ధమైనది విరాగం. వేటి మీద ప్రత్యేకమైన ఆసక్తి లేకుండా. ఆహారం మనం ఆకలి వేసింది తింటాం. ఆహారం ఆకలి వేసినప్పుడు ఇది ఏమిటి, దీంట్లో ఉప్పు ఎక్కువగా ఉన్నదా కారం ఎక్కువ అని చూస్తామా? ఆ సమయానికి దొరికింది, అమ్మయ్య తిన్నా, అయిపోయింది, అంతే. అలా కాకుండా ఎక్కువైనా ఆహారం తీసుకొని మరలా తినాలంటే దాంట్లో ఏమున్నది, అదేంటి, ఇదేంటి, ఇన్ని ప్రశ్న. ఇది కాదు, ఇలాంటిదే. సహజ సిద్ధమైన అవసరాలు తీర్చుకుంటూ తక్కినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసేటువంటి వాడు. కాలం చాలా విలువైనటువంటిది. ఆ విలువైనటువంటి కాలాన్ని వ్యర్థంగా నడపకుండా పరమాత్మ యొక్క విషయకంగా మనం నడవాలి అనేదే ఇక్కడ చూపించడం జరుగుతోంది. కనుక సంసార ఎప్పుడు ఇలాంటి వాడికి, రాగాన్ని పెంచుకున్న వాడికి ఇది వదలదు. రాగద్వేష విహీనుడై, ఈ రాగద్వేషాలు పెరిగితే ఏమవుతుంది? నవగ్రహాల కంటే పెద్ద పట్టైనవి ఇవే రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలు అనేవి మనస్సుని పీల్చి పిప్పి చేస్తాయి. అకారణమైనటువంటి ద్వేషాలు, అకారణమైనటువంటి ప్రేమలు ఇవి మనుష్యుల్ని ఎంత పతనం చేస్తాయి. ఎంతవరకు అంతవరకే ఉండాలి. రాగద్వేష విహీనుడై శమాది గుణయుతుడై నిత్యం హరిధ్యాన పరుడైనటువంటి వాణ్ణి ముముక్షువు, మోక్షము ఇచ్చతి, ఈ మోక్షాన్ని కోరేవాడు. అలాంటి ఆ ముముక్షువుకి ఈ నియమాలన్నీ ఎవరికి అని అంటే, ఈ స్థితిలో మేము ఉండాలనుకునే వాడికి అక్కర్లేదు. కానీ ఇవన్నీ మాకు అక్కర్లేదయ్యా పరమాత్మ, నీవే మాకు కావాలనుకునేవాడికి ఈ నియమాలన్నీ అవసరం. ఒక రాజకుమారుడు పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాడు. అన్ని వస్తువులు ప్రపంచంలో ఏవైతే ఉంటాయో అన్నీ ఆ వస్తువులను పెట్టి ఎవరికి ఏవి కావాలో అవి తీసుకెళ్ళమన్నాడు. చాలా బాగుంది కదా, అందరూ వచ్చారు. కానీ కావచ్చినట్టు అన్నీ చూసింది, ఇవేవి మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఉన్నాయి. మరి ఏం కావాలి? వెళ్తోందట. అలా వెళ్తూ ఉంటే ఆయన పిలిచాడు, ఇదేమిటి అన్నీ అందరూ వచ్చారు, వాడు తీసుకెళ్తున్నాడు కావాల్సినవి, ఇదేమిటి ఇలా వెళ్తోంది, ఇది కొంచెం మనకు నావర్దా అనుకున్నాడు. ఏం కావాలమ్మా, నేను అడిగింది ఇస్తారా మీరు? ఇస్తాము అని అంటే, మీరే నాకు కావాలన్న. యువరాజు గారే తనకు భర్త అయితే తానే ఇస్తుంది అందరికీ, ఇవి తీసుకుంటే ఇంతవరకే. అలాగా పరమాత్మే మనకు సర్వస్వం అయినప్పుడు మనకు ఏది లోటు ఉంటుంది? ఇది ఆ భక్తుడి యొక్క దృష్టి అలాగా ఉంటుంది. మన భక్తుల చరిత్రలు చూడండి, ఒకసారి చదివితే తెలుస్తోంది. చరిత్రలు అవి జరిగినటువంటివే. కనుక ఈ సాంసారిక నివర్తకమైన యోగ ఉపాయాన్ని చెప్తానయ్యా. ఈ 4 సాధనల చేత విశుద్ధమతి అవుతాడు. సర్వగతులుగా సర్వభూత దయాపరుడైన మహావిష్ణువుని భావిస్తూ క్షణాక్షణాత్మకమైనటువంటిది. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది, అంటే పరమాత్మ తత్వము. ఈ క్షణాక్షరాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా నారాయణుడు వ్యాపించి ఉన్నాడనేటువంటి జ్ఞానం వాడికి అనుభవంలోకి వచ్చినప్పుడు, జ్ఞానం యోగం వల్ల కలుగుతోంది అని తెలిసింది కదా. ఇప్పుడు యోగము ఉపాయం చెప్తాను అని, యోగ జ్ఞానం వల్ల విశుద్ధమవుతోంది, జ్ఞానమే మోక్షాన్ని ఇస్తోంది. పరము అపరము అని 2 రకాలు అని ఆ రెండింటినీ, ఆ 2 కూడా బ్రహ్మస్వరూపములే అని చెప్పడం జరిగింది. యదా త్వభేద విజ్ఞానం జీవాత్మ పరమాత్మనో భవేత్ తదా మునిశ్రేష్ఠ పాసచ్ఛేద్యో పరమాత్మనః. పరస్తు నిర్గుణ ప్రోక్తో అహంకారయుతో అపరః తజోరభేద విజ్ఞానం యోగ ఇత్యభిధీయతే అని
చాలా విస్తృతమైనటువంటి విశేషాలని ఈ నారదయ పురాణం మనకు చెప్తోంది. కనుక పరమాత్మ దేహంలో సాక్షిగా హృదయంలో ఉన్నవాడు అపరుడు అని పిలువబడతాడు అని పరము అపరము అని 2 విభాగాలు చేయడం జరిగింది. ఈ పరుడు నిర్గుణుడు, అపరుడు అహంకారయుతుడు. ఈ అహంకారంలో మనం అనుకున్న అహంకారం కాదు, ఈ 2 అభిన్నమని తెలియడమే యోగము అని అన్నారు. పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో సాక్షిగా హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని అపరము అని అన్నారు. ఈ పరమాత్మ పరుడు అపరుడు, శరీరాన్ని క్షేత్రము అని అన్నారు. మనకి క్షేత్రాలు అని అంటాం. క్షేత్రమిదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని భగవద్గీతలో క్షేత్ర విజ్ఞానాన్ని గురించి చెప్పారు కదా. కనుక దీనిలో ఎవరైతే ఉన్నాడో ఈ శరీరంలో ఉన్నటువంటి వానికి క్షేత్రజ్ఞుడు అని పేరు. క్షేత్రాలు తిరిగామంటే తీర్థయాత్రల్లో ఆ క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అంటే అదే అసలు అర్థం. ఇలాగే తిరుగుతూ ఆ తత్వాన్ని గ్రహించాలి, అక్కడ మననం చేయాలి, చింతనం చేయాలి, స్మరణం చేయాలి. కనుక క్షేత్రజ్ఞుడు, అవ్యక్తుడు, పరముడు, శుద్ధుడు, పరిపూర్ణుడు అనబడతాడు. ఈ జీవాత్మ పరమాత్మలకు అభేద జ్ఞానం ఎప్పుడైతే ఆ విజ్ఞానం కలుగుతోందో పాశఛేదం కలుగుతోంది. ఈ సాంసారికమైన క్లేశాలన్నీ తొలగుతాయి. పరమాత్మ ఒక్కడే శుద్ధుడు, అక్షరుడు, పరముడు, నిత్యుడు, జగన్మయుడు అని అలాంటి పరమాత్మ నరుల యొక్క అజ్ఞానం వల్ల జ్ఞానం వీరికి ఉండేటువంటి జ్ఞాన స్థితిని బట్టి జ్ఞానభేదం వల్ల భేదం కలిగిన వాడిగా కనిపిస్తాడట. రకరకాలైనటువంటి స్థితుల చేత వాడికి అలాగా కనిపిస్తాడు. సనాతనుడైన ఆ పరబ్రహ్మ ఏకము, అద్వితీయము. వేదాంతములు అంటే ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మ కంటే పరము లేదు, ఇంకా పైన ఎవడు లేడు అని స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ పరమాత్మకు కర్మ, కార్యం, రూపం, వర్ణం, కర్తృత్వం, భోక్తృత్వం ఏవి లేవు అని తేజస్సుల కంటే పరమమైన తేజస్సు అని చెప్పడం జరుగుతుంది. కనుక ఈ శబ్ద బ్రహ్మని విచారించడం చేత కలిగే జ్ఞానమే పరమ జ్ఞానము అని మోక్ష సాధనం. ఆ విశేషాలని ఈ జ్ఞాన శబ్దం ఏం చెప్తోంది అనే విషయాల్ని కూడా చెప్పడం జరుగుతోంది. యోగ విశేషాలని చెప్పడం జరుగుతోంది. ఆ విశేషాలని మనం క్రమంగా శ్రీవారి అనుగ్రహంతో తెలుసుకుందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరి రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.